ఇది నా 5వ ఆడియో. మా ప్రపంచ పర్యటన. మొదటగా 2008లో మా అమ్మాయి దగ్గరకు అమెరికా వెళ్ళాం. నేను మా ఆవిడ కలిసి వెళ్ళాం. ఆ అనుభవం అపూర్వమైంది, కలకాలం గుర్తుండేది. దారిలో ఆ కాంతి విరజిమ్మే దీపాలు, అద్భుతమైన రహదారులు అపురూపమైనవి. మా అమ్మాయి ఉంటున్న సిటీ శాండియాగో. మొదటగా మా మనవణ్ణి చూడడం, వాడు నాతో ఆడిన ఆటలు ఎంతో గొప్పవి. ప్రత్యేకించి శాండియాగోలో ఫ్లవర్ గార్డెన్కు వెళ్ళాం. ఆహ్లాదకరమైన అనుభవం, మర్చిపోలేనిది. నేను ప్రతిరోజు మా ఇంటి దగ్గర ఉన్న లైబ్రరీకి వెళ్ళేవాడిని. ప్రపంచానికి సంబంధించి అనేకమైన పుస్తకాలతో నాకు పరిచయం కలిగింది. సీ వరల్డ్, టులిప్ గార్డెన్లు సందర్శన గుర్తుంచుకోదగింది. అక్కడ ఇళ్ల మధ్య ఎక్కడ చూసినా తెల్ల గులాబీలే. అప్పుడే మేము లాస్ వేగాస్ వెళ్ళాం. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. శాండియాగోకి 25 మైళ్ళ దూరంలో వియాస్ అన్న ప్రాంతం ఉంది. అక్కడ చల్లని గాలికి మనసంతా పులకరింతలతో నిండింది. ఇట్లా అమెరికాలో గడిచిన 6 నెలలు ఆనందంగా గడిచాయి. తరువాత మా యూరప్ పర్యటన ప్యారిస్, ఇటలీ, స్విట్జర్లాండ్, హాలెండ్, బెల్జియం మొదలైన ప్రాంతాలు సందర్శించాం. ఇది 2011లో జరిగింది. ఇటలీలో లియనార్డో డావిన్సీ ఎయిర్పోర్ట్లో దిగి గైడ్ సహకారంతో వివిధ ప్రాంతాలు తిరిగాం. 2000 సంవత్సరాల నాటి ప్రాచీన కట్టడాల శిథిలాలు చూస్తే మనసు స్తంభిస్తుంది. తరువాత ప్యారిస్లో లోవరే మ్యూజియం చెప్పుకోదగింది. అక్కడ కనుబొమ్మలు లేని మొనాలిసా చిత్రం ఆకట్టుకుంది. ప్రాచీన తత్వవేత్తల విగ్రహాలను కూడా ఫోటోలు తీశాం. తరువాత హాలెండ్లోని మినియేచర్ వరల్డ్. ఆ అనుభవం ఎంతో ఆనందకరం. పెద్ద పెద్ద బిల్డింగుల నమూనాలు ఎంతో చిన్నవిగా కనిపించి మనల్ని దిగ్భ్రమలో ముంచుతాయి. అట్లాగే విస్తరించిన టులిప్ గార్డెన్స్ విభ్రమంలో ముంచుతాయి. బెల్జియంలో ఉచ్చపోస్తున్న కుర్రాడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. శాండియాగోలో మొదట వెళ్ళినప్పుడు వైల్డ్ ఎనిమల్ పార్క్ చూశాం. ఇంకోసారి అమెరికా వెళ్ళినప్పుడు బిగ్ బేర్ వరల్డ్, గ్రాండ్ కెన్యాన్ వెళ్ళాం. ఎప్పట్లాగే లాస్ వేగాస్ వెళ్ళాం. బిగ్ బేర్ లేక్లో మంచు కురవడం మర్చిపోలేని అనుభవం. గ్రాండ్ కెన్యాన్లో గడ్డకట్టే చలిలో విపరీతమైన చలిగాలిలో కూడిన అనుభవం మర్చిపోలేనిది. లాస్ వేగాస్లో మొదటిసారి క్యాసినోస్ అనుభవం మర్చిపోలేనిది. అక్కడ 27వ అంతస్తు నుంచి కింద స్విమ్మింగ్ పూల్, అక్కడ ఆటలు చూశాం. మేము కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో జలకాలాడాం. ఒక హోటల్లో ఆకాశంలో మేఘాలు కదిలిపోవడం చూశాం. సీజర్ ప్యాలెస్ దగ్గర అద్భుతమైన ఆ అనుభవం. ఒక హోటల్లో ఆకాశంలో మేఘాలు కదిలిపోవడం చూశాం. సీజర్ ప్యాలెస్ దగ్గర అద్భుతమైన ఫౌంటైన్లు చూశాం. దాన్ని బెల్లాజియో మ్యూజికల్ ఫౌంటైన్ అంటారట. ఇట్లా ఎన్నో అనుభవాలు మర్చిపోలేని ఉన్నాయి. మేము కాలిఫోర్నియాలో ఒక లాంగ్ టూర్ వేశాం. అక్కడ ఒకచోట నిర్మలమైన నిసర్గమైన ఒక సరోవరం ఉంది. దాని చుట్టూ అందమైన అద్భుతమైన పూలవనాలు. ఆ అనుభవం మాకు కలకాలం గుర్తుండిపోయింది. దారిలో గోల్ఫ్ క్రీడా మైదానాలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. అవి మమ్మల్ని పరవశింపజేశాయి. జీవితమే ఒక కవితామయంగా సాగిపోయింది. యూరప్ పర్యటనలో ఫ్లోరెన్స్ నగరం చిత్రకళకు ప్రసిద్ధి. అక్కడ నిరంతరం చిత్రరచనలో మునిగిన చిత్రకారుల్ని చూసి ఆశ్చర్యపోయాం. ప్యారిస్ నగర వీధుల్లో
మన హైదరాబాద్ అబిడ్స్లో లాగే పాత పుస్తకాలు అమ్ముతారు. అక్కడ ఆ రకమైన అనుభవం జరిగింది. ఇక లాస్ వేగాస్ విషయానికి వస్తే అక్కడ మొదట బ్యాలిస్ హోటల్లో దిగాం. తర్వాత మిరాజ్, ఆ తర్వాత లగ్జర్ హోటల్లో బస చేశాం. చివరగా లాస్ వేగాస్ డౌన్ టౌన్లో ఉన్న క్వీన్ హోటల్లో దిగాం. మేము లాస్ వేగాస్లో బెల్లాజియో, సీజర్ ప్యాలెస్, వెనీషియన్స్, ప్యారిస్, ట్రెజర్ ఐలాండ్, ఎంజిఎం గ్రాండ్, సర్కస్, మాండలీ బేస్ మొదలైన చోట్లు సందర్శించాం. అట్లాగే గ్రాండ్ కెన్యాన్ వెళ్ళే దారిలో ఒక మోటల్లో బస చేశాం. అది గుజరాతీ వాళ్ళది. మన వాళ్ళు కనిపిస్తే మనసు ఉరకలు వేయడం సహజం కదా. 2014లో అండమాన్ నికోబార్ ఐలాండ్లను దర్శించాం. స్వచ్ఛ స్ఫటికం లాంటి సముద్ర జలం, ఆకాశాన్ని అంటే మహావృక్షాలు చూశాం. దారిలో కొండలపై ఉన్న గిరిజనులను చూడడం ఒక వింత అనుభవం. ఆ ప్రాంతపు ప్రాచీన చరిత్ర వివరించే మ్యూజియంను సందర్శించాం. అండమాన్లో హఠాత్తుగా 5 నిమిషాల పాటు వర్షం కురుస్తుంది, అంతలో ఆగిపోతుంది. ఇదొక వింత అనుభవం. అండమాన్ లైమ్ స్టోన్ కేవ్స్ చూశాం. సహజంగా ఏర్పడిన ఆ గుహల్ని చూడడం గొప్ప అనుభవం. 2019లో ఈజిప్టుని సందర్శించడం మరచిపోలేని అనుభవం. ఈజిప్టు సందర్శించడం అంటే పిరమిడ్లను చూడడం అనుకుంటారు. చాలామందికి పిరమిడ్లు కూడా అందులో భాగమని తెలీదు. వాలీ ఆఫ్ కింగ్స్ అని, వ్యాలీ ఆఫ్ క్వీన్స్ అని ఉన్నాయి. అక్కడ ఉన్న వాటిని ప్రాచీన ఫారోల సమాధుల్ని ఛాంబర్స్ అంటారు. 1920 ప్రాంతంలో ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త టుటుంగ్ హామన్ సమాధిని కనుగొన్నాడు. అప్పటికప్పుడే కట్టిన ఆ సమాధి వరద వల్ల కప్పబడిపోయింది. అందులో లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలు దొరికాయి. ఈజిప్ట్లో ముఖ్యంగా సందర్శించాల్సినది కార్నాక్ టెంపుల్. అందులో స్తంభాల మీద 100 మంది నిలబడవచ్చు. అట్లాగే అబూ సింబల్లో ప్రాచీన ఫారో రామ్సే, అతని కుటుంబ విగ్రహాలు దర్శింపదగినవి. ప్రత్యేకించి నీలంగా ఉన్న నీళ్లలో క్రూజులో ప్రయాణించడం ఒక మధురానుభూతి. ఇక ప్రపంచ యాత్రకు సంబంధించి థాయిలాండ్, కంబోడియా, వియత్నాంలో సందర్శించడం ఒక ముఖ్య సంఘటన. మొదట కంబోడియాలో దిగాం. అక్కడి నుంచి వియత్నాం వెళ్ళాం. చివరగా థాయిలాండ్ వచ్చాం. కంబోడియాలో అంకోర్ వాట్ చూడడం ఒక మర్చిపోలేని మధురానుభూతి. అక్కడ వాటర్ బ్రిడ్జిపై అడుగుపెట్టిన మొదలు కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న ప్రపంచంలోని గొప్ప విష్ణు ఆలయాన్ని చూడడంతో జన్మ ధన్యమైంది. 500 ఎకరాలు విస్తరించిన ఆలయం మనల్ని నిరుత్తరులను చేస్తుంది. ఆ మహారణ్యం నడుమ వెలసిన ఆ ఆలయం గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. అట్లా థాయిలాండ్ మొదట వియత్నాం దాకా ఎన్నో ప్రాచీన హిందూ ఆలయ శిథిలాలు వేల కొద్దీ ఉన్నాయి. వియత్నాంలో మేము ఒక 4వ అంతస్తులో దిగాం. అక్కడి నుంచి చూస్తే ఎన్నో నదుల వంపులు కనిపిస్తాయి. కింద అమ్మాయిలు, అబ్బాయిలు చిన్న కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునే దృశ్యం ఎంతో మనోహరమైంది. చివరగా థాయిలాండ్. అక్కడ పవళించిన బుద్ధ విగ్రహం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆకాశాన్ని అంటే హర్మ్యాలు కనువిందు చేస్తాయి. తరువాత మన భారతదేశంలో పర్యటించిన ప్రదేశాలు కన్యాకుమారి మొదలు ఉత్తరాఖండ్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, డెహ్రాడూన్, నైనిటాలు, ఇట్లా ఎన్నో. మా ఆవిడ హెచ్ఏఎల్లో ఉద్యోగిని. అక్కడ మిత్ర బృందంతో కలిసి మొదట ఒరిస్సా ట్రిప్ వేశాం. సూర్య దేవాలయం, పూరి జగన్నాథ ఆలయం దర్శించాం. అశోకుడు చేసిన కళింగ యుద్ధం జరిగిన స్థలంలో ప్రశాంత బుద్ధుడిని సందర్శించాం. అక్కడ భోజనం మనం తినలేం. అన్నిట్లో తీపి, కారం అనివార్యంగా ఉంటుంది. కేరళలో మున్నార్ చూశాం. అడుగడుగున జలపాతాలతో అద్భుతమైన అనుభవం మరపురానిది. ఎన్నో వంపులు తిరిగిన దారులతో అదెంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ టీ తయారు చేసే ఫ్యాక్టరీ చూశాం. విశాల మైదానాలు,
విస్తరించిన టీ తోటలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఒక రాత్రి అలప్పీలో బోట్లో 3 రోజులు మున్నార్లో ఉన్నాం. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అస్సాం ఆకర్షణీయమైంది. అక్కడ ఒకరోజు బస చేశాం. అక్కడి నుండి బ్రహ్మపుత్ర నదీ తీరం వెంబడి ట్రైన్లో ప్రయాణించాం. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ ప్రధాన మతం. ఉత్తరాఖండ్లో ఎన్నో ప్రదేశాలు తిరిగాం. అక్కడ ఉద్యానవనాల్ని చూసాం. జిమ్ కార్పెట్ చూసాం. అజంతా ఎల్లోరా గుహల సందర్శనం మరువరానిది, మరచిపోలేనిది. కళ్ళకు కట్టినట్లున్న పద్మపాణి చిత్రం ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది. మహారాష్ట్రలో విఠోబా ఆలయ దర్శనం, శని సింగనాపూర్ దర్శనం కూడా చేశాం. ఒకసారి ఈజిప్ట్ నుంచి వస్తూ బాంబే ఎయిర్పోర్ట్ కూడా చూశాం. హిందూపురంలో లేపాక్షి బసవన్న, విజయనగర సామ్రాజ్య శిథిలాలు కూడా చూశాం. చూసినవన్నీ చెప్పుకుంటూ పోతే ఆ లిస్టుకు అంతముండదు. మదనపల్లె దగ్గర సోమేశ్వర ఆలయం, చల్లటి గాలి వీచే తెట్టు ప్రాంతం మరచిపోలేనివి. మదనపల్లెకు దగ్గరగా జిడ్డు కృష్ణమూర్తి విద్యాసంస్థలకు దగ్గరగా మేము 6 నెలల పాటు నివాసం ఉంటున్న స్థలం మరచిపోలేనిది. ఇట్లా జీవితం కొనసాగుతూ ఉంది. ఈ చిన్ని జీవితంలో మరిన్ని అనుభవాల కోసం మనసు ఉరకలు పెడుతూనే ఉంటుంది. మా ఇంటిని ఆనుకొని అక్కడ మదనపల్లెలో ఒక తోట ఉండేది. అందులో జామకాయలు కాసేవి. తోటకూర, కాకరకాయలు, గోరు చిక్కుడు ఇలా రకరకాల పంటలు పండేవి. వాటిని అవసరమైనప్పుడు కోసుకొని వాడుకునేవాళ్ళం.